నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నారా లోకేష్ పాదయాత్రకు యువగలం అనే పేరు ఖరారు. 100 నియోజకవర్గాల మీదుగా సాగనున్న పాదయాత్ర. సూర్యాపేటలో పర్యటించిన కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే నియోజకవర్గ శక్తి కేంద్ర ఇన్ఛార్జీల సమావేశానికి హాజరు. విశాఖ నగరంలో పర్యటించిన ఏపీ పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు ఉత్తరాంధ్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే జరిగిందని వెల్లడి. పుత్తూరులోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ. విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్న మంత్రి ఆర్కే రోజా. ఇక డీటెయిల్స్ చూద్దాం. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రను చేపట్టనున్న సంగతి తెలిసిందే. పాదయాత్రకు యువగలం అనే పేరును ఖరారు చేశారు. జనవరి 27న కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది. 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల మేర పాదయాత్ర కొనసాగనుంది. 100 నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగుతుంది. ఏ దేశమైనా ఏ ప్రాంతమైనా అభివృద్ధి జరగాలంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మానవ వనరుల్ని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో ఆ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందినటువంటి సంగతిని మనం చూస్తున్నాం. మానవ వనరుల్లో అత్యధిక శాతం ఎవరైతే యువకులని ఉపయోగించుకుంటారో ఆ దేశానికి కానీ ఆ రాష్ట్రానికి కానీ ఆ ప్రాంతానికి కానీ తిరుగుండదని చెప్పి మనందరం కూడా గమనించాలి. అందులో మీరొక్కసారి చూస్తే విజయాలు సాధించిన వారిలో ఎక్కువ శాతం యువతని మనం చూస్తున్నాం. 3.5 సంవత్సరాల నుంచి అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రతి అంశంలో కూడా వాళ్ళ పరిపాలనలో ఉన్నటువంటి అవినీతి చర్యలు, వాళ్ళ చేతగానితనం, వాళ్ళ అసమర్థత, వాళ్ళ యొక్క దోపిడీ ఎప్పుడు ప్రజల్లో చర్చనీయాంశం అయిద్దో ప్రతి సందర్భంలో కూడా పక్కదారి పట్టించేటటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఆ విధానంలోనే భాగంగా ముఖ్యంగా గళం వినిపించడానికి, తిరగబట్టడానికి అవకాశం ఉన్నటువంటి యువశక్తిని నిర్వీర్యం చేయటంలో అందవేశం చేయగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. విశ్వంలోనే సగభాగమైన మహిళలు ఎక్కడ రక్షణగా ఉంటారో అక్కడే బాగుంటుందని అందరికీ తెలుసు. కానీ ఈరోజు 3.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి కీచక పరిపాలన చేశాడని చెప్పడానికి ప్రతి 8 గంటలకి ఒక అత్యాచారము, లేకపోతే ఈ రోజుకి కూడా సుమారుగా నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నా కూడా ప్రతిరోజు సుమారుగా 5 నుంచి 6 సంఘటనలు జరగటం, ఇవన్నీ చూస్తూ ఉంటే కేవలం మహిళ మనుగడకే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా ముఖ్యంగా మహిళలనే టార్గెట్ చేసి ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసి ఎమోషనల్గా టచ్ చేసి వాళ్ళని ఓవరాల్గా మహిళలందరూ కూడా తన వెంటే ఉన్నారు అనిపించుకోవటానికి అన్నా అని పిలిపించుకొని స్టార్ట్ అయిన దగ్గర నుంచి అతను ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్న దగ్గర నుంచి కూడా కేవలం ఏ వర్గం మోసపోయింది అంటే మహిళా వర్గం. సూర్యాపేటలో కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డాక్టర్ మహేంద్రనాథ్ పాండే పర్యటించారు.
సూర్యాపేట నియోజకవర్గ శక్తి కేంద్ర ఇన్ఛార్జీల సమావేశానికి హాజరయ్యారు. కేంద్ర మంత్రికి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు ఘనస్వాగతం పలికారు. డోర్ ఏంటి డోర్ ఏంటి అందక్కడే ఉంటాడు. ఉపేంద్ర నీకు కప్పు రావింది దగ్గర ఉన్నదా దగ్గర రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వస్తుందని ఏపీ పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు అన్నారు. విశాఖ నగరంలో నిర్వహించిన కాంగ్రెస్ 137వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలలో రుద్రరాజు పాల్గొని ప్రసంగించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే జరిగిందని తెలిపారు. వైఎస్ఆర్ ఫౌండేషన్ వేసిన సుజల స్రవంతి ప్రాజెక్ట్ ఏమైందని ప్రశ్నించారు. భూములు అమ్ముకుంటున్నారు తప్ప చేసిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చిన తర్వాత నేవల్ డాక్యార్డ్ని ఏర్పాటు చేసుకోవడం కానీ, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ఈస్టర్న్ కమాండ్ని విశాఖపట్నంలో పెట్టడం కానీ, హెచ్పిసిఎల్ లాంటి అనేకమైనటువంటి పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ తీసుకురావడంలో కానీ కాంగ్రెస్ పార్టీ పోషించినటువంటి పాత్ర గురించి మీ అందరికీ తెలుసు. ప్రధానంగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఆవేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు కానీ, తర్వాత వచ్చినటువంటి ప్రధానమంత్రులు కానీ ఎంతో కృషి చేసినటువంటి పరిస్థితి. ఒక సందర్భంలో స్టీల్ ప్లాంట్ క్లోజ్ అయ్యేటువంటి పరిస్థితి, మూసివేసేటువంటి పరిస్థితి వస్తే పెద్దలు పివి నరసింహరావు గారు ఈ దేశానికి చెందినటువంటి ముద్దుబిడ్డగా ప్రధానమంత్రిగా 8,000 కోట్ల రూపాయలని అప్పట్లోనే పివి గారు ప్రధానమంత్రిగా, మన్మోహన్ సింగ్ గారు దేశ ఆర్థిక మంత్రిగా దానికి ఇచ్చి సుమారు 25,000 మంది ప్రత్యక్షంగా ఉపాధి జరిగేటువంటి ఆ ప్రాంతాన్ని కాపాడినటువంటి విషయం కాంగ్రెస్ పార్టీ చేసింది. నేను ప్రధానంగా 2005 నుంచి 7 వరకు ఈ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఇట్ వాజ్ మై లాస్ట్ 2007లో నేను చైర్మన్గా దిగిపోయే ముందు ఒక ఆలోచన చేసి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక మంచి హెల్త్ కేర్ కావాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేటువంటి ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి పరిస్థితి. అదేవిధంగా టాటా ఇన్స్టిట్యూట్ వారి యొక్క సౌజన్యంతో ఎక్కడా లేని విధంగా ఒక క్యాన్సర్ హాస్పిటల్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆ రోజు మనం ఈ ప్రాంతానికి తీసుకురావడం జరిగింది. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీగా అధ్యక్షులుగా పనిచేసినటువంటి దామోదరం సంజయ్ గారి పేరు మీద నల్సరీ యూనివర్సిటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లా అనేటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఒక మెగా సిటీగా, ఒక ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చెప్తున్నటువంటి స్మార్ట్ సిటీకి భిన్నంగా కాంగ్రెస్ పార్టీ ఆవేళే మెట్రో రైలును తీసుకురావాలని చెప్పి ఆలోచన చేసింది. మెట్రో రైలును తీసుకురావాలంటే సుమారు మనకి 20 లక్షల జనాభా ఉండవలసినటువంటి పరిస్థితి ఉంటే పక్కన ఉన్నటువంటి ప్రాంతాలన్నింటినీ కలిపి
20 లక్షలు వచ్చే విధంగా విశాఖపట్నాన్ని చూసి దానికి మెట్రో రైలు తీసుకురావాలని చెప్పి ఆలోచన కాంగ్రెస్ పార్టీ చేసింది. గంగవరం పోర్టుని కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ అమ్మఒడి పథకంతో ఆర్థిక భరోసా కల్పించారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజు తెలిపారు. పుత్తూరులోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక ఏ రాష్ట్రానికి వెళ్లినా మీలాంటి ముఖ్యమంత్రి మాకు లేరే అని బాధపడుతున్నారని అన్నారు. మన రాష్ట్రంలో పిల్లల చదువు కోసం ఖర్చు పెడుతున్న తీరు చూస్తే మీపై ఎంత అభిమానం ఉందో అర్థమవుతుందని అన్నారు. ఉప విద్యాశాఖ అధికారి రఘురామయ్య గారిని ఆహ్వానిస్తున్నాం. అదే పుత్తూరు వైస్ అందించిన ముందం రెడ్డి గారిని, కేడి సారెడ్డి గారిని మరియు స్వామీజీ కొంచెం మీరు ఇచ్చే సైడ్ కౌన్సిలర్లు వేదిక మీద కావాల్సిందిగా కోరుతున్నాము. గౌరవ మంత్రివర్యులు గారు వేదిక మీద దీపస్తంభాన్ని తన స్వహస్తాలతో వెలిగిస్తున్నారు. మేడం గారికి కరతాళ ధ్వనులతో మరోసారి కట్టి సైడ్ शारदे करुणानिधे सकलानवाम्ब सदा जनान् चारणादिमगीतवे शारदे करुणानिधे सकलानवाम्ब ब्रह्मभूषण वररत्नमौलि विराजिते भर्मभूषण भूषिते वररत्नमौलि विराजिते. పల్నాడు జిల్లా వైఎస్ఆర్సీపీలో రాజకీయాలు వేడెక్కాయి. మొన్నటి వరకు మాచర్లతో వైఎస్ఆర్సీపీ వర్సెస్ టీడీపీ వార్ నడిస్తే తాజాగా నరసరావుపేటలో అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య ఫ్లెక్సీల వార్ నడుస్తుందని ప్రచారం జరుగుతుంది. నరసరావుపేటలో వైఎస్ఆర్సీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై రాజకీయంగా రగడ రేగింది. వైఎస్ఆర్సీపీ గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి నియోజకవర్గం మారుతారంటూ ప్రచారం జరిగింది. దీంతో మాజీ మంత్రి మహేష్ రెడ్డి తండ్రి కాసు కృష్ణారెడ్డి క్లారిటీ ఇచ్చారు. కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా ఫ్లెక్సీ వివాదానికి తెరలేపనన్నారు. తాము ఎవరికి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయమని చెప్పలేదని అభిమానులు వేసే ప్రయత్నం చేశారన్నారు. గురజాలలో కాసు మహేష్ రెడ్డి పోటీ చేస్తారని, నరసరావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చారు. అధిష్టానం ఆదేశానుసారం పోటీ జరుగుతుందన్నారు. సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కొత్త సంవత్సరంలో మీ ఇంట సిల్లు కురిపించాలని, ఆరోగ్యాలతో అశ్వర్యంతో ఉండాలని కోరుకుంటున్నాను. 1969 నుంచి నేను నర్సరావుపేటలో 4 రోజులు కంపల్సరీగా ఉంటాను. 1 జనవరి 1, 2 రిపబ్లిక్ డే, 3 ఆగస్టు 15, 4 నా పుట్టినరోజు మీతో పాటు మన అభిమానులందరితో కలిసి కొన్ని వేల మధ్యలో జరుపుకునే అలవాటు నాకుంది. కానీ
గత 3 సంవత్సరాలుగా ఈ కరోనా మహమ్మారి వలన కొంత మీకు దూరంగా ఉన్నాను. ఈ సంవత్సరం కరోనా లేని కారణంగా మళ్ళా జరుపుకోవాలని నాతో ఉండే మిత్రులు పెద్దలు అందరూ నిర్ణయించారు. దాని ప్రకారం మీతో ఈ సంవత్సరం పాలు పంచుకుంటున్నాను. అందరికీ నా అభిమానులు. మరి ప్రతి గ్రామంలో గతంలో గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, కృష్ణా జిల్లా నలుమూలల నుంచి కూడా నాతో వచ్చి పండుగ జరుపుకునేవాళ్ళు. ఇప్పుడు కొంత నాయకులు చాలామంది వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ కూడా చేసుకోవటం అలవాటు వచ్చింది. మంచి పద్ధతి అది. అందరినీ కలవాలి, అందరూ కలుసుకోవాలి, అందరూ మనం ఎక్స్చేంజ్ చేసుకోవాలి వ్యూస్. మళ్ళా వచ్చే సంవత్సరంలో మనం ఏం చేయాలా? అల్టిమేట్లీ ఇది ప్రజలకు మేలు జరగాల, ప్రజలకు మంచి జరగాల, ఆ ఉద్దేశంలో ఉండాలి. అన్ని పార్టీలు చేసుకోవాలి. ఇది నా కోరిక. అనంతపురం జిల్లా గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలోని కల్లూరు స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. అనంతపురం నుండి గుత్తి వైపు వస్తున్న గూడ్స్ రైలు గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద 5వ సైడ్ ట్రాక్ పై వెళ్తుండగా 2 బోగీలను కలిపే కంప్లింగ్ రద్దు విరిగిపోయింది. దీంతో 4 బోగీలు పట్టాలు తప్పి 6వ సైడ్ ట్రాక్ పై వచ్చాయి. ఈ ప్రమాద ఘటనలో ఎవరికి ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు. ఇప్పుడే ఇంటికి పోతాం కదా, మా ఇంటికి బ్రిడ్జిలో నుండి దావా పట్టణం పోతే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జనవరి 2 నుండి 11వ తేదీ వరకు వైకుంఠ ద్వార దర్శనాన్ని పురస్కరించుకుని కోయిల్ ఆల్వార్ తిరుమంజనం ఆగమోక్తంగా జరిగింది. సాధారణంగా సంవత్సరంలో 4 సార్లు కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆనివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. मंदिर का सामने वाला प्रसार कानम से मंदिर का सामने वाला प्रसार कानम से सुनील कुमार और को खुला चाहिए. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఇవాళ దేవాలయంలో శుద్ధి కార్యక్రమం కోయిల్ ఆల్వార్ తిరుమంజనం శాస్త్రపరంగా సాంప్రదాయపరంగా చేయడం జరుగుతూ ఉంది. సంవత్సరంలో 4 సార్లు ఉగాది, ఆనివారాస్తనం, బ్రహ్మోత్సవం, అదేవిధంగా వైకుంఠ ఏకాదశి, ఈ 4 పవిత్ర ఉత్సవాల కంటే ముందు ఉన్నటువంటి మంగళవారం ఈ కోయిల్ ఆల్వార్ తిరుమంజనం కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తూ ఉంది. ఈ సంవత్సరం ఈ వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనం భక్తులందరికీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో టీటీడీ బోర్డు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయం ఇప్పటికీ తీసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వైకుంఠ ద్వార దర్శనం కోసం తిరుమల రావడం చాలా సంవత్సరాల నుంచి మనం చూస్తాం. అయితే వస్తున్నటువంటి భక్తులు దాదాపు 20 నుంచి 30 గంటల వరకు క్యూ లైన్లో ఉండి స్వామివారిని దర్శనం చేసుకునే పరిస్థితి ప్రతి సంవత్సరం ఎదుర్కొంటాం. ఈ సందర్భంగా గత సంవత్సరమే టీటీడీ బోర్డు వైకుంఠ ద్వార దర్శనాలు 2వ రోజు బదులు పెద్దలందరినీ సంప్రదించుకొని 10 రోజులు వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలనేది
నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత సంవత్సరం కూడా 15 రోజుల పాటు భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వార దర్శనం కల్పించారు. ఈ సంవత్సరం ఇంకొక అడుగు ముందుకు వేసి క్యూ లైన్స్లోని భక్తులందరూ కూడా 20 నుంచి 30 గంటలు వెయిట్ చేసే బదులు అందరికీ మనము టైం స్లాట్ టోకన్ ఇచ్చినట్లయితే అందరూ కూడా ఇబ్బంది పడకుండా స్వామివారిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో వస్తున్నటువంటి భక్తులు అందరూ కూడా వారికి అవకాశం ఉన్నప్పుడు ఏదైతే టోకెన్ అప్పుడు అందుబాటులో ఉంది అటువంటి టైం స్లాట్ టోకెన్ తీసుకొని స్వామివారి దర్శనంకి రావాలనేది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీపట్నంలో వివిటిపిఎస్ ఏఈతో లారీ ఓనర్లు వాగ్వాదానికి దిగారు. బూడిద చెరువు వైపు వచ్చిన విటిపిఎస్ ఏఈని లారీ ఓనర్లు అడ్డుకున్నారు. తమ లారీలకు బూడిద ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. లారీ కిస్తీలు కూడా చెల్లించలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. బయటి ప్రాంతాలకు బూడిద తరలిస్తుందని అన్నారు. మీరు వస్తూ ఉంటారు వెళ్ళిపోతూ ఉంటారు సార్. ఎవరు చెప్పాలి ఇప్పుడు నన్ను అంటూ చెప్తున్నా నిన్నెందుకన్నా నువ్వు లంచం తీసుకున్నావా నువ్వు పెట్టించావా నీ పక్కన ఏమనుందా నీకెందుకు మరి మాకు కలిసింది సీరియస్ ఏంటి నాకు కడుపు కాలేదు నేను రోడ్డు ఎక్కాను నీకు అదే చేతు ఒక నెల ఆగితే నువ్వు ఎక్కువ రోడ్డు 3 రోజులకు ఒకసారి డ్యూటీ చేస్తారా డైలీ చేస్తారా ఇప్పుడు ఎవరు నిన్ను అడుగుతున్నావు నాకు బూడి సంబంధం లేదని ఒక సంతకం పెట్టించు పేపరు అడిగితే చెప్పెట్టుకోట్టు ఎక్కడో పై సీరియల్ మాలేసుకొని ఎవరితో మాట్లాడాలి నాటి నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానమే దేశానికి అన్నం పెడుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. రాయికల్ పట్టణంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ గ్రామీణ నిరుపేద దళితులు బలహీన వర్గాలు వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం అన్నం పెడుతుందన్నారు. వీళ్ళ గడిచిన ఈ 4 సంవత్సరాలలో మనం గమనిస్తే నూతనంగా ఎంపికైనటువంటి గ్రామ పంచాయతీ సర్పంచ్ యొక్క పరిస్థితి చూస్తే ఎంత దయనీయంగా ఉందో మనం గమనిస్తామని చెప్పంటుంది. అంటే చివరికి ఏదైతుందో బిల్లులు పొందలేక చేసిన పనులకు బిల్లులు రాబట్టుకోలేక బల్వన్ మరణాలకు పాల్పడే ఒక పరిస్థితి గమనిస్తున్నామని చెప్పంటే ఏ విధంగా ఉందో పరిస్థితి గమనించండి చెప్పండి. ఇవాళ కేంద్రంపై రాష్ట్రం నెప్పనెట్టడం, రాష్ట్రంపై కేంద్రం నెప్పనెట్టడం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం విడుదల చేయవలసినటువంటి 15th ఫైనాన్స్ నిధులు విడుదల చేస్తేనే కానీ మేము ఎస్ఎఫ్సికి వెళ్ళి స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి నిధులు విడుదల చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. కేంద్ర ప్రభుత్వం ఏదైతున్నదో 15th ఫైనాన్స్ నిధుల విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యూటిలైజేషన్ సర్టిఫికెట్ నిధుల వినియోగానికి సంబంధించినటువంటి ఒక సర్టిఫికెట్ మాకు జారీ చేయబడలేదు. మేము విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తున్నది. ఆశించిన మేరకు నిధులు వెచ్చించబడటం లేదు.
అనే ఆంక్షలతో ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేయటం. మీకు తెలియంది కాదు, ఇవాళ 15 ఫైనాన్స్ నిధులు వెచ్చింపుకు సంబంధించి, వెచ్చింపు అంటే ఖర్చు చేయడానికి సంబంధించి మళ్ళీ కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసిన సర్పంచాస్ వాళ్ళకు ఉండేట్టుగా యూజువల్ అకౌంట్కు సంబంధం లేకుండా, రాష్ట్ర ప్రభుత్వం యొక్క అజమాయిషీ లేకుండా కేంద్రం విడుదల చేసే నిధులు గ్రామ పంచాయతీలు స్వేచ్ఛగా వారే వాటిని వినియోగించుకునే విధంగా ఏదైతుందో సపరేట్ అకౌంట్స్ ఓపెన్ చేసిన మొత్తం గ్రామ పంచాయతీల రాష్ట్రంలో. ది వెరీ పర్పస్ ఆఫ్ ఓపెనింగ్ సచ్ ఏ సపరేట్ అకౌంట్ ఫర్ 15 ఫైనాన్స్ గ్రాంట్ ఏదైతున్నదో ఈ నిధులు ఇతరత్ర దారి మళ్లింపు చేయబడకుండా గ్రామ పంచాయతీస్ ఏదైతున్నదో వీళ్ళ కేంద్ర ప్రభుత్వం యొక్క మార్గదర్శకాలకు అనుగుణంగా ఆ నిధులు వెచ్చించబడే విధంగా మీకు ఖర్చు చేయాలని చెప్పని ఈ కొత్త అకౌంట్ ఓపెన్ చేసి. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో కత్తిపోటు కలకలం రేపింది. కాంట్రాక్టర్ జలీల్ పై మాజీ సెక్యూరిటీ గార్డ్ ప్రవీణ్ కత్తితో దాడి చేశాడు. ప్రవీణ్ ప్రభుత్వ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కాంట్రాక్టర్ జలీల్ కొద్ది రోజుల క్రితం ప్రవీణ్ ని ఉద్యోగం నుంచి తీసేశాడు. ప్రవీణ్ తనను మళ్లీ విధుల్లోకి తీసుకోవాలని జలీల్ ను కలిశాడు. జలీల్ ససిమీరా అనడంతో కత్తితో దాడి చేశాడు. తరువాత ప్రవీణ్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు. వార్తలు ముగించే ముందు బులెటిన్ లో హెడ్లైన్స్ మరోసారి. నారా లోకేష్ పాదయాత్రకు యువగలం అనే పేరు ఖరారు. 100 నియోజకవర్గాల మీదుగా సాగనున్న పాదయాత్ర. సూర్యాపేటలో పర్యటించిన కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే నియోజకవర్గ శక్తి కేంద్ర ఇన్ఛార్జీల సమావేశానికి హాజరు. విశాఖ నగరంలో పర్యటించిన ఏపీ పిసిసి చీఫ్ గిడుగు రుద్రరాజు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కాంగ్రెస్ తోనే జరిగిందని వెల్లడి. పుత్తూరులోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్లో విద్యార్థులకు ట్యాబ్ల పంపిణీ. విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్న మంత్రి ఆర్కే రోజా. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.